మా శ్రీనివాస్ చౌదరి గారు ఏంటి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. గతంలో ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన దాని ప్రకారమే అర్థమవుతోంది. గతంలో మీరు చేసిందంటే దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు చేస్తారేమో అనే ఒక భయం అనుకోవచ్చు, లేదంటే ఒక ఆవేదన అనుకోవచ్చు. ఆ విధంగానే ఉంటుంది. మాకు సభలో మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వరు, ఇచ్చిన అతి తక్కువ సమయం ఇస్తారు, ఒకవేళ మాట్లాడినా మైక్ కట్ చేస్తారు, మాకు సరైన విధంగా ప్రాధాన్యత ఇవ్వరు, 10% సీట్లు వస్తేనే ఏ విధంగా అనేది రూల్ లేదు, ఇవన్నీ కన్సిడర్ చేయాలి. అట్ ద సేమ్ టైం అయ్యన్న పాత్రుడు స్పీకర్కి ఎన్నిక ముందు చేసినటువంటి కామెంట్స్ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. దాన్ని స్వయాన జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితులు. అక్షయ్ గారు, మొదట మీకు ఐన్యూస్ ప్రేక్షకులకి, అనలిస్ట్ నాగార్జున గారికి, శ్రీధర్ గారికి నా నమస్కారాలు తెలియజేసిన తరఫున. చిన్నప్పుడు మా పిల్లలు అనేవాడు, చాక్లెట్ ఇస్తే తప్ప స్కూల్కి పోను, బ్యాగ్ తీసిస్తే పశువులు కట్టిస్తే తప్ప నేను స్కూల్కి పోను, నేను మోరాన్ చేసేవాడు. సరే బాబు వెళ్ళరా ఇస్తామని చెప్పాను. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా వాడుకుంటున్న వైసీపీ నాయకులకి స్పెషల్ హోదా, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని డిమాండ్ కాదు, రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. ఇస్తే మేము వస్తాం, లేదా రాము. చాలా స్పష్టంగా ఇస్తే మేము వస్తాం, ఇకపోతే రాము. అదే కదా మీరు చెప్పేది. నేను ఇంకోటి స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను. అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారని వీడియోలో చెప్పారు. అది మార్ఫింగ్ వీడియో అని నిన్నటాన్ని చెప్తున్నాం మేము. ఎవరో పెద్ద ఆయన మాట్లాడితే ఇంతకన్నా ఉటంకించాడు తప్ప ఆయన సంబంధం లేదు. సరే, మీ స్పీకర్ అన్నారు కదా, మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మీ శాసనసభలోనే ఏమని, చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ కోట్స్ తీసేస్తే ఫినిష్, మా ఎమ్మెల్యేలు మాట్లాడితే యూస్లెస్ ఫిలో అని తిక్కవరం సుబ్బన్నగా బిహేవ్ చేసిన, ఎందుకు పనికిరాని దద్దమ్మ స్పీకర్ గా వ్యవహరించిన తమ్మినేని సీతారాం గారు 2 మాటలు మర్చిపోతారా? నేను ఇంకో మాట్లాడుతున్నా స్ట్రైట్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ప్రజలిస్తే తీసుకుంటారా, మీరు డిమాండ్ చేసి తీసుకుంటారా, రిక్వెస్ట్ చేసి తీసుకుంటారా? మిమ్మల్ని, మీ సేవల్ని, మీ పార్టీ నాయకత్వం మాకు అక్కర్లేదని ప్రజలు తీసుకొచ్చి 11 సార్లు కూర్చోబెట్టారు. మీరు సింగిల్ గా వస్తారా, సింహంగా వస్తారా, ఇంక చూడాలి శాసనసభకి. శాసనసభకు ప్రమాణ స్వీకారం రోజే ఎన్ఐఏ కేసే వాయిదా ఉంది. ఆ వాయిదా కెట్టుకుట్టి నువ్వు ప్రమాణ స్వీకారానికి వచ్చావు. అయినా సరే గౌరవించి అందరి సభ్యుల కన్నా ముందు నేను ప్రమాణ స్వీకారం చేసి, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీకర్ ఎన్నికలు అయిన తర్వాత కనీసం స్పీకర్ ఎన్నిక గౌరవప్రదమైన సభా మర్యాదలు పాటించకుండా, ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రతిపక్ష నాయకుడు అధికార పక్ష నాయకులు సీట్ లో కూర్చోబెట్టాలి. స్పీకర్ పని కూడా నువ్వు గాలి వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆ స్పీకర్ డిమాండ్ చేస్తున్నావు ఏమని, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తాం. ఎలా ఇస్తారని నాకు అర్థం కాలేదు. ప్రజలు ఇవ్వాలి అధికారం, మాకు ప్రజలు ఇచ్చారు, మీరు కూడా ప్రజలు తీసుకోండి. అంతేగాని నాకు పలానా ఉపేంద్ర గారికి ఇచ్చారు, పలానా ఉమ్మడి రాష్ట్రంలో పీజీఆర్కి ఇచ్చారు అని ఉట్టంకిస్తూ చిన్నపిల్లలాగా చాక్లెట్ ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటే ఏంటమ్మా? నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, మిమ్మల్ని ఎన్నుకున్న పులివెందుల ప్రజలకి అవమానం చేస్తారా? ప్రజల్లోకి వచ్చి, శాసనసభలోకి వచ్చి నిర్ణయాత్మకమైన సూచనలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవప్రదమైన పాత్ర వహిస్తారా? తద్వారా మీకు గౌరవం పెంచుకుంటారా? ఇది కనపడకుండా ఎప్పుడో మమ్మల్ని ఈ విధంగా అన్నాడు, అప్పుడు ఆ విధంగా తిట్టాడు అని సాగులు చెప్తుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారమ్మా. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాల్సిన మాటలుగా ఇవ్వాల్సిన వ్యవహారం గౌరవిస్తుంటే కూడా చాలా క్లియర్ గా మా అయిన పథకం చెప్పారు. మేము స్వాగతిస్తాం జగన్మోహన్ గారి శాసనసభకి, గౌరవిస్తాం వస్తే అని చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ ద్వారా 11 మంది ఎమ్మెల్యేలని రిక్వెస్ట్ చేస్తున్నాం, రండి. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ అమ్మా, శివకుమార్ని ఎందుకు కలిశారు? నిన్న కాంగ్రెస్ కలిపేస్తారా వైఎస్ఆర్ పార్టీని? అలాగే నిన్న మిథుడి రామచంద్ర రెడ్డి ఢిల్లీలో బీజేపీ వచ్చి మొత్తం పార్లమెంట్ కమిటీ అంతా వచ్చి క్లీన్ అయిపోతారు బీజేపీ. అదొక యాంగిల్. రాష్ట్రంలో శాసనసభ సభ్యులు 4 బీజేపీ వెళ్ళారు, ఇద్దరు జనసేనలోకి వెళ్ళారు. ఎందుకు ఇవ్వాలి మా ప్రతిపక్ష హోదా? నాకు అర్థం కాలేదు. ఇవన్నీ గాసిప్స్ కాదు కదా, నిజాలే కదా. మీకున్న 11 మందిలో ఎంతమంది జారిపోతా ఉంటే మా పార్టీ మాకు వద్దని చెప్పి ఇంకొక 6 నెలల్లో ఈడీ కేసులు వచ్చి నువ్వు జైలుకి పోతా ఉంటే ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? కేసుల నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అనేది. ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు రేకెత్తున్నాయమ్మా. ముందు నువ్వు పార్టీని కాపాడుకోండి, ప్రజలు ఇచ్చిన తీర్పుని శాసనసభలో పలకరించండి, మాట్లాడించండి, ప్రశ్నించండి అని మేము అడుగుతుంటే లేదు మాకు ఫలాన్ని నిషేధ పార్టీ అధికారం దహమైన నాకు అర్థం కాలేదు. ఆ రోజు బాబు గారిని అదే శాసనసభలో 2 ఊతకర్రలు ఉంటే తప్ప చూడలేని వ్యక్తి నువ్వు అన్నావు. ఇది కాకుండా లక్ష్మణ్ రావు గారు, సారీ మన అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారిని అనేక రోగాలు ఉన్నాయని చెప్పలేని విధంగా మాట్లాడి వ్యక్తిగతనం చేసి ఆయన భార్యను విమర్శించి, కొడుకుని విమర్శించిన శాసనసభలో భరించాం కదా, వచ్చా కదా ప్రజలు తీర్పు గౌరవించి. ఇది కాకుండా 23 మంది సభ్యులు లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని గేట్ తాకనీను, అసెంబ్లీ గేట్ ని, మా బాబు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా రాదు అని నువ్వుకి గర్వంతో 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. విర్రవీగిన నువ్వు ప్రజలు తీసుకు కింద కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు నాకు దేహి దేహి అని అదే సినిమాలు డైలాగ్ ఎవరని చెప్పలేం లేదు శ్రీనివాస్ చౌదరి గారు. గతంలో 23 స్థానాలు వస్తాయని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారా?
40 సంవత్సరాల నేను ఒకటి రాజకీయ చెప్తా. అనుభవం ఉన్నటువంటి ఒక ఇప్పుడు పార్టీ నేను 23 స్థానాలకు మీ పరిమితం అవుతుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు వైసీపీ ఎక్కడ కూడా మా- 11 ఎక్కడ స్థానాలకి ఒక్క నిమిషం. పరిమితం అవుతుందనేది వైసీపీ కూడా అదే కదా. ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ అదే విధంగా కదా. మారడానికి కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఏమయ్యారు ఈ ఓటర్లు అందరూ కూడా అని. ఆశ గారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు తెలియదు, రాజకీయ పరిజ్ఞానం లేదు. నేను ఒక మాట మాట్లాడుతున్నా, స్ట్రైట్ గా మాట. ఈ రోజు 164 సీట్లు ఇచ్చారంటే గర్వంతో ఒళ్ళు దగ్గర విహరిస్తే మాకు కూడా దగ్గర పడతారు. Yes. అధికారం శాశ్వతం కాదు. 5 ఏళ్ళు ఇచ్చారు పరిమితి. మేము సేవకులుగా పనిచేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ పనిచేయాలి మేము. అవును. లేకపోతే లాగి లెంకాయ కూడా కింద కూర్చోబెడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవం నెక్స్ట్ టైం ఆ 11 కూడా రావేమో. ఉంది. మరి ఏం చెప్తున్నారు అది ఇప్పుడు ఉంది. కూడా అందుకే వై నేను నాట్ 175 నెక్స్ట్ టైం టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి అనేది చెప్తూ ఉన్నారు. అది కూడా జరుగుతుంది 2029 లో అని చెప్పి ఇప్పటి నుంచి ముందుకెళ్తున్నారు. శిశుపాలుడి తప్పుల గురించి లెక్కిస్తూ ఉన్నారు. ఒక ప్రశ్న అంట నాగార్జున గారి దగ్గర నుంచి. ఎస్ నాగార్జున గారు. ఒక్క నిమిషం నా మాట చెప్పేస్తాను, మళ్ళీ మీరు చెప్పండి. చెప్పండి. ఈ రోజు 5 ఏళ్ళు పడుకోండి, 5 కళ్ళు ఏళ్ళ తర్వాత మూసుకోండి. మీకు, కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనం ముఖ్యమంత్రి అయిపోతాం. మరి కళ్ళు మూసుకోవచ్చు కదా, ఇదేం బాధ నాకు అర్థం కాలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, చాక్లెట్ ఇవ్వండి, బండి ఇవ్వండి, బస్సు ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారికి బాబు గారికి పెట్టిపోయి నాకు పెట్టండి, ముందు సీట్ వేయండి, ఏంటో మన కోరికలు హ్యాపీగా నిద్రపోండి. దీంట్లో కూడా మరొకటి ఉంది. ఆయన ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి, గతంలో 5 సంవత్సరాలు మనం కళ్ళు మూసుకున్నాం, 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అనేది. అంటే గతంలో 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నప్పటికీ చాలా విషయాలు చేస్తున్నారు కదా, బటన్ నొక్కున్నారు, అనేక విషయాల్లో కోర్టుల విషయంలో కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా. అట్లా కొన్ని విషయాల్ని లేవనెత్తుతూ ఉన్నారు. దాన్ని మనము ఒక్క నిమిషం నాగార్జున గారి దగ్గర క్వశ్చన్ అంటే చెప్పండి. చౌదరి గారు, క్వశ్చన్ కాదు, చిన్న సూచన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అనేటువంటి దాంతో బాల్ మీ కోర్టులో వేశారు, ఏది అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టిపోవటానికి. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఏదైతే పెద్ద మనసుతో ఆయనకి క్యాన్వాయ్ లోపల దాకా అలౌ చేసి మినిస్టర్స్ తర్వాతనే వెంటనే ఆయనకి ప్రమాణ స్వీకారం చేయడానికి చేశారు చూసారా, అదేవిధంగా ఇవ్వండి ప్రతిపక్ష హోదా, నష్టం ఏముంది? ఆయన వేసినటువంటి ఎత్తుకు పై ఎత్తు వేసినట్టే కదా. చక్కగా 11 మందిని లోపలికి వచ్చేటట్టు చూడండి, వాళ్ళు చర్చలో పాల్గొనేటట్టుగా చూడండి. లేకపోతే ఏమవుతుందంటే